రామాయణం 10 దశరథుడి నిర్ణయం. కాలం గడుస్తూ ఉంటుంది. దశరథుడు తనకి వయసైపోయిందనే విషయాన్ని గ్రహిస్తాడు. ఇక రాజ్యభారాన్ని తాను మోయలేనని భావిస్తాడు. రాజ్యభారాన్ని రాముడికి అప్పగించాలని నిర్ణయించుకుంటాడు. రాముడు తన కుమారులలో పెద్దవాడు కావడమే కాకుండా ధర్మమునందు అవగాహన, అనురక్తి కలిగినవాడు కావడం వలన రాముడు అన్ని విధాలా తగినవాడు అని భావిస్తాడు. సూర్యవంశం యొక్క పేరు శౌర్య పరాక్రమాలను చాటగలిగినవాడు, పేరు ప్రతిష్టలను నిలపగలిగినవాడు రాముడు ఒక్కడేనని తాను తీసుకున్న నిర్ణయాన్ని ఖాయం చేసుకుంటాడు. రాముడికి రాజ్యాన్ని అప్పగించే విషయాన్ని గురించి కుల గురువులైన వశిష్ఠ మహర్షితో చర్చిస్తాడు. దశరథుడు ఎలా అనుకుంటే అలా చేయమని వశిష్ఠుడు అంటాడు. దాంతో దశరథుడు సంతోషంతో పొంగిపోతాడు. వశిష్ఠ మహర్షితోనే మంచి ముహూర్తం పెట్టించి రాముడికి పట్టాభిషేకం జరపనున్నట్టు అయోధ్య నగరంలో చాటింపు వేయిస్తాడు. రాముడు తమకి రాజు అవుతున్నాడని తెలియగానే ప్రజలంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ప్రజాభిప్రాయం తెలిసి దశరథుడు కూడా సంతోషంతో పొంగిపోతాడు. రాముడికి రాజ్యాన్ని అప్పగించి తాము వానప్రస్థానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. రాముడి పట్టాభిషేక మహోత్సవాన్ని గురించి తెలుసుకున్న కౌసల్య ఎంతగానో ఆనందిస్తుంది. పట్టాభిషేక మహోత్సవం పూర్తి కాగానే భర్తతో కలిసి వానప్రస్థం వెళ్లడానికి సిద్ధమవుతుంది. రాముడు రాజు అవుతున్నందుకు కౌసల్య పడుతున్న ఆనందాన్ని చూసి కైకేయి దగ్గర చనువుగా ఉండే మంధర ఉడుక్కుంటుంది. కౌసల్యకి ఆ సంతోషం దక్కకూడదనే ఉద్దేశంతో నేరుగా కైకేయి మందిరానికి బయల్దేరుతుంది. రాముడి పట్టాభిషేక మహోత్సవం గురించి తెలిస్తే కైకేయి ఎలా స్పందిస్తుందో ఏమిటో అనే ఆలోచన చేస్తూ ఆమె మందిరానికి వెడుతుంది. కైకేయి ఎంతో సంతోషంగా ఉండటం చూసి ఆశ్చర్యపోతూ కారణమేమిటని అడుగుతుంది. అయోధ్యకి రాజుగా రాముడికి పట్టాభిషేకం జరగనున్నట్టుగా ఆమెతో కైకేయి చెబుతుంది. రాముడు ఎంతో ధర్మపరుడని, సహనంలో, శౌర్యంలో అతనికి సాటిలేరని అంటుంది. తన చేతులతో ఎత్తుకుని పెంచిన రాముడు రాజు అవుతుండటం తనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెబుతోంది. తన జీవితంలో ఇంతకు మించిన సంతోషం మరొకటి ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. రాముడిని రాజుగా ఎప్పుడు చూస్తానా అని తన మనసు తపిస్తోందని అంటుంది. ఆ మాటలకు మంధర బిత్తరపోతుంది.